ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిము తండ్రి, నిసుపైన విజ్ఞాపన ప్రార్థన, నిసుపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము తండ్రి, నేర్పు ప్రసాదించుము తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి, ఆ స్థితి ఉంచుము నెరవేరు పర్యంతము నా తండ్రి. దుస్థితి పోవుట భాగ్యములన్నిట, దుస్థితి పోవుట భాగ్యములన్నిట దొడ్డ భాగ్యమే నా తండ్రి, దొడ్డ భాగ్యమే నా తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి.
నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలచటపై పడిన అడుగులు తడబడిన అలచటపై పడిన చేయి బట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి బట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు దొంగల దొరలైనారు వ్యభిచారులు మారారు దొంగల దొరలైనారు ఎన్ని నియమములు అన్ని కదిలి నాట్యమాడాయి ఎడారిలో నీళ్లు పొంగి పొందాయి ఎండిన ఎముకలు అన్ని కదిలి నాట్యమాడాయి ఎడారిలో నీళ్లు పొంగి పొందాయి యేసయ్యా మాట్లాడు యేసయ్యా మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు ఒక్కసారి బలహీనమయ్యాను మాట్లాడవా బాధలో ఉన్నాను మాట్లాడవా బలహీనమయ్యాను మాట్లాడవా బలహీనమయ్యాను మాట్లాడవా మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు భూలోకమున నరవతారిగా ప్రత్యక్షమైన కనుక నీకనేక వందనములు ఆమేన్. సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగుల
దినము మరువలేను. అద్వితీయ దేవుడా ఆది అంతమునయున్నవాడా, అద్వితీయ దేవుడా ఆది అంతమునయున్నవాడా, అంగరాజ్యమునాద్యముగా మార్చివేసిన మహాప్రభు, అంగరాజ్యమునాద్యముగా మార్చివేసిన మహాప్రభు, రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు, రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు, నిత్యము స్తుతించిన నేను. వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనిచు పెండ్లికి ఇచ్చిచుండిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాము. దేవా ఈ రాత్రికాల సమయమందు నాతో మాట్లాడిన ఆయన అని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, నీ ఘనమైన నామమునకు వందనాలనైనా. మట్టి పురుగులము, ఎన్నిక లేని వారము తండ్రి. దేవా ఆకాశుని సింహాసనం శరీర క్రియలన్నీ స్తోత్రములు పరిశుద్ధాత్మగా సిద్ధపడ్డాడు తండ్రి. అలాంటి కుమారుడు ఎవరు లేకుండా ప్రతి యవన కుమారుడు, ప్రతి యవన కుమార్తె తల్లిని ప్రేమించేటట్లు, తండ్రిని ప్రేమించేటట్లు చేయండి. తల్లిదండ్రుల మాట వినే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. ప్రతి తండ్రి వారి బిడ్డల పట్ల గంపెడ ఆస్తులు పెట్టుకుని చదివిస్తున్నారయ్యా. వారే నమ్మకత్వముగా నాయన ఉండకుండా, స్వేచ్ఛ కోరుకున్న ఇష్టానుసారంగా ఉండకుండా ప్రతి ఇంట్లో ఉన్న విధేయనయ్యే కృపనివ్వండి. ఏదైతే పోగొట్టుకున్నాడో తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి పొందుకున్నట్లుగా ఈ ప్రత్యేకమైన పండుగలే గురించి ఏమేం పోగొట్టుకున్నారో మా బిడ్డలు అవి మరలా తిరిగి పొందే భాగ్యాన్ని ప్రసాదించండి. గర్భఫలాలు కావాలని, ఉద్యోగాలు కావాలని, వివాహము కావాలని, గృహము కావాలని, స్థలము కావాలని, శాంతి కావాలని, సమాధానం కావాలని వారి సహాయం చేయండి దేవా. ఆ దినము ప్రభు కనికరము ఆ కుటుంబం మీద ఉండి ఆ కుటుంబాన్ని పెళ్లి కుమార్తెగా సిద్ధం చేసి మధ్య ఆకాశంలో ఆకర్షించుకుంటాడు ప్రభు అని తిమోతికి పౌలు చెప్పినట్లుగా మేమందరము ఈ రెండవ రాకడ పండుగలోకి పిలిచిన మేము దేవా వధువుగా సిద్ధపడి మేఘమెక్కే కృపను మాకు అనుగ్రహింప చేయండి. వచ్చిన పెద్దలను, వృద్ధులను, చిన్నబిడ్డలను, యవనస్తులను ఆశీర్వదించండి. ఇంతటి ఘనమైన ఏర్పాట్లు గావించిన మీ దాసులు, మా ప్రియ సహోదరులు, దేన సేవకులు విజయబాబు గారిని, మరి సతీమణి గారిని, మరి సన్నిస్త్రీలను, సంఘ పెద్దలను, యవనస్తులను ఎంతో మంది ప్రభువా ఈ మాటలు విని సహకరించిన వారందరినీ పేరు పేరు చొప్పున దీవించండి. చక్కని వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలు, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వారిని, సహకరించిన వారిని, ఆయా ప్రాంతాల నుంచి స్థలానికి వచ్చిన వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని మరొకసారి మేము అందరం కూడా నీ కనికరము పొంది వధువు సంఘంగా సిద్ధపడి మీరు వచ్చేటప్పుడు మేఘమెక్కే కృప యేసయ్య పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు, మేరీ గ్రేస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రత్యక్షతలు 7 రకాలు, చెప్పడానికి సమయం లేదు గనక పిల్లలు గమనించండి. దర్శన ప్రత్యక్షత, స్వప్న ప్రత్యక్షత, ఊహా ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత, ఇలాగున 7 ప్రత్యక్షతలు ఉన్నాయి. ప్రాణగా ప్రత్యక్షత. పిల్లలు గమనించండి. రెండవదిగా మనం చూసినట్లయితే కా అనగా అర్థం ఏంటయ్యా అంటే పిల్లలు గమనించండి. ప్రకటన గ్రంథము కనికరము కలిగిన గ్రంథం. ఏ గ్రంథము? కనికరము.
పిల్లలు గమనించండి, ఎవరైనా రాయి తగిలి పడిపోతే ఆహ్వానిస్తాం. మన వందన వచ్చిన మరణాత తెలియచేద్దాం. మరణాత, అందరికీ మరణాత. అందరూ కూర్చుందాం. ఈ సమయం కృపను బట్టి, ప్రభు యొక్క ఆత్మ నడిపింపును బట్టి, ఆత్మదేవుని యొక్క సహాయాన్ని బట్టి మీరందరూ చక్కగా మరి ఈ మొదటి దినమే చాలా చక్కగా ఆనందంగా దేవత దేవుని మహిమపరచడానికి సిద్ధపడి వచ్చిన మీ అందరికీ మరణాత. మరి చిన్న సామెత గుర్తొస్తుంది అనమాట. షునేమీరాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న షునేమీరాలు గారు మరి చక్కగా దైవజనుని ఆదరించారు, ప్రేమించారు. అక్కడ చిన్న మాట ఉంటుంది, ఆ దైవజనుడు ఎక్కడుండుట మంచిది. ఏమిటంటే చెప్పండి, దైవజనుడు ఎక్కడుండుట మంచిది. ఇక్కడ ఒకరు ఉన్నారు, ఇద్దరు ఉన్నారా? చాలా మంది ఉన్నారు ఇక్కడ దైవజనులు కదండి. వారు మన మధ్యకి రావటం చాలా మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణాత. మరణాత. వారు చక్కగా మొదటి వాక్యం అందించిన రతన్ రాజయ్య గారికి మరి నా హృదయపూర్వక వందన మరణాతలు. అలాగే ఎంతో ఆత్మ నడిపింపగలిగి బహుబలంగా మనందరినీ ధ్యానంలో నడిపించిన విక్రపాలయ్య గారికి మరణాత. ప్రేమతో పిలువగా వచ్చిన మీ అందరికీ మరణాత. మరి మీ గృహాల్లో చాలా మంచి మంచి భోజనాలు మీరు తింటారు, కానీ మరి మా సంఘ ఏర్పాటును బట్టి, సిద్ధపాటును బట్టి మీ అందరూ మరి ఏర్పాటు చేసిన విందును కూడా స్వీకరించి దేవుని నామాన్ని మహిమపరచాలని, మరి గొప్ప భోజనం కాకపోయినా ఆశీర్వాద భోజనం. ఏ భోజనం చెప్పండి? ఆశీర్వాద భోజనం. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని. అలాగే ఇంకా 2 రోజులు ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు చెప్పాలి, కానీ 9 గంటలకే ముగించాలి. మేము అనుకున్నాం, మాకు ఎవరు టైం చెప్పలేదు, కానీ మేము అనుకున్నాం 9 గంటలకి మేము ముగించేద్దాం. ఒక పావు గంట మీరు లేటుగా వచ్చారు. ఈరోజు 6 గంటలకే పాటలు స్టార్ట్ అవుతున్నాయి, 7 గంటలకే వాక్యం, 8 గంటలకు ఒక వాక్యం. అమ్మ 9 గంటలకల్లా రేపు ముగించేసుకొని ఎంత లేట్ చేయం. కాబట్టి త్వరగా పాటలు పాడి బిడ్డలు ముందు రండి. 6 గంటలకే రేపు ప్రారంభించబడుతుంది. లాస్ట్ రోజు మరి అందరూ కూడా రాకడ పండుగలో ఏకీపిద్దాం. మరి వచ్చిన మీ అందరికీ చక్కటి విందుని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు స్వీకరించాలని ప్రేమతో తెలియజేస్తారు. అందరికీ మరణాత. దైవజనులు మన మధ్య ఉన్నారు, వారు సెలవు గుర్తు వేస్తారు. ప్రార్థన చేయించుకుని భోజనం ఈ ఎడమ చేతి వైపు భోజనాలు ఏర్పాటు చేసిన మా పెద్దలు ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. అందరికీ మరణాత. రేపు ఎన్ని గంటలకు చెప్పండి ప్రార్థన? 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇక్కడ సభ జరుగుతుంది. ప్రతి ఒక్కరు గమనించండి. మరి వంటలు హెల్ప్ చేయడానికి 2 గంటలకి మేము ప్రారంభిస్తున్నాం. మరి సిద్ధపడి టైం ఉన్నవారు కొంచెం సమయానుకూలంగా వచ్చి మరి సహాయం చేయాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. మరణాత, మరణాత, మరణాత.